అందరం తరల వంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వలోకమును సర్వ సృష్టిని కూడి ఉన్న మమ్మలందరినీ నీతి న్యాయముతో పరిపాలిస్తున్న మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు జనులందరి కొరకు, సంఘమంతటి కొరకు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రతి బుధవారమునైనా విజ్ఞాపన కూడికను ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే ఈ రాత్రికాల సమయమందు చక్కగా వాద్యాల ద్వారా, చక్కని పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నారు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ, ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న మా గ్రామ ప్రజలందరినీ నీ చల్లని రెక్కల కింద సురక్షితంగా, క్షేమంగా కాపాడుతూ, పోషిస్తూ, ఆదరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ కూడికను ప్రారంభం నుండి ముగింపు వరకు నీవే అధ్యక్షత వహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పుడు నాయనా నీ దాసుడు వాక్యాన్ని విత్తబోచుండగా నీ ఆత్మతో నింపి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నీ కుడిపార్శ్వమును కూర్చుని యోగ్యతను దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దయచేసి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దయచేసి గమనించండి, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, భక్తురాండ్రులు ఉన్నారు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వీరందరూ కూడా అనగా లోకములో నరుని ఆలోచన హృదయములో అనేకాలుగా పుడతాయి. ఏమండి, నేను రాజును కావాలనుకుంటాను, కలెక్టర్ కావాలనుకుంటాను, డాక్టర్ కావాలనుకుంటాను, యాక్టర్ని కావాలనుకుంటాను, అనేక రీతిలుగా మనం ఆలోచన చేస్తాం. అయితే ఈ ఆలోచనలన్నీ కూడా సఫలపరిచేది ఎవరు? దేవుడైన యెహోవాయే. ఆమేన్. దేవుడైన యెహోవాయే. అయితే మనం నరుని యొక్క ఆలోచన చేయటం తప్పని కాదు, కానీ ఆ ఆలోచనలు సఫలపరుచుకునే రీతిగా మనము జీవించాలి. అందుకనే ఒక ఆయన పరిశుద్ధ గ్రంథములో హామాను అనే వ్యక్తి, దయచేసి ఎస్తేరు గ్రంథములో ఆ పేరు చూస్తాం. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఈ హామాను అనే వ్యక్తిని రాజుగారు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు.
దేవుని స్తోత్రం. ఆ ఉన్నతమైన స్థితిని ఘనత పొందుకున్నాడు. ఆ ఘనత కలిగిన ఈ హామానికి అందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వంగి నమస్కారం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మాత్రము నమస్కారం చేయలేదని ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఆయన ఆలోచన ఏంటి? రాజుగారే నన్ను ఇంతగా హెచ్చించితే, ఇంతగా గణపరిచితే, అక్కడున్న ఆ యావత్ మంత్రులందరూ కూడా, అధిపతులందరూ కూడా, జనులందరూ కూడా నాకు వంగి నమస్కారం చేస్తున్నారు. కానీ యూదుడైన ఈ మొద్దుకై మాత్రము నాకు వంగి నమస్కారం చేయలేదని బహు కోపంతో ఉన్నాడు. ఆయన ఆలోచన ఏంటి? బహు కోపంతో ఉన్నాడు. కోపంతో ఉన్నప్పుడు ఈ వంగని నమస్కారం చేయని యూదుడైన మొర్దెకైకి ఎలాగైనా ఈయన్ని ఉరి తీయాలని ఆలోచన చేసి రాజు తాకీదు రాయించినట్లుగా రాయించి, రాజు ఉంగరం ముద్ర ఆ తాకీదు మీద, అనగా ఉత్తరం మీద రాజముద్ర వేయించాడు. రాజముద్ర వేయించాడు. ఎలాగైనా ఈ మొర్దెకై ఏమవుతున్నాడు? త్వరలో ఉరి తీయబోతున్నాం అని ఈ హామాను ఆలోచనలు, ఈ హామాను జీవితంలో ఎలాగైనా మొర్దెకైని మనం ఉరి తీస్తున్నామని ఆ మొర్దెకై హామాను మొర్దెకై కోసం ఒక ప్రత్యేకమైన ఉరికొయ్యను తయారు చేయించాడు. ఉరికొయ్యను తయారు చేయించాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యం వింటున్న నా ప్రియ తల్లి, దేవుని వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమందు నీ హృదయ ఆలోచనలో ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే, ఎవరి మీదైనా శత్రుత్వం ఉన్నట్లయితే, ఆ శత్రుత్వము ఈనాటి నుండి స్నేహంగా మారునుగాక. దయచేసి గమనించండి, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం వేరు, ఈ హామాను యొక్క ఉద్దేశము, ఆలోచన వేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇతను కోపంతో ఉన్నాడనేది గ్రహించాం. మనం కోపంతో ఉన్నాడనేది గ్రహించిన తర్వాత ఈ చిన్న విషయానికి హామాను ఏమయ్యాడు? కోపస్థుడయ్యాడు. ఏమయ్యాడు? కోపం కలిగి ఉన్నాడు. బహుకోపం కలిగి ఉన్నాడని రాయబడింది. బహుకోపగించి అని రాయబడింది గ్రంథంలో. దయచేసి గమనించండి. అందుకని ఆయన అంటున్నాడు, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని కృపను బట్టి మొర్దెకై వంగకయు నమస్కరించికయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించాడు. యూదుడు, వృద్ధుడు, ఈయన వంగి నమస్కారం చేయనందుకు, అయ్యో నన్ను ఎంతగా అహష్వేరోషుగా రాజుగారు నన్ను గణపరిచాడు, ఇంతగా నాకు కీర్తించాడు, అక్కడ ఉన్న జనులందరూ కూడా నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తూ ఉన్నారు, అధిపతులందరూ కూడా వచ్చి నాకు నమస్కరిస్తూ ఉన్నారు. ఏంటి ఈ వ్యక్తి మాత్రం, ఈ యూదుడు మాత్రము నమస్కరించట్లేదని ఏం చేశాడు? కోపగించుకొని ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవుని కృపను బట్టి ఇక్కడ చూడండి, దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి దేవుడు యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క కృప ఎలా ఉన్నదో చూడండి. 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తాడు. అతని భార్య అయిన
జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయనట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఎవరి కోసం? మొర్దెకై కోసం. మొర్దెకై ఏమన్నా నేరం చేశాడా? అన్యాయం చేశాడా? చేయలా. కానీ ఆ స్థితిలో, అనగా ఒక ఉన్నతమైన హోదా స్థితిలో ఉన్న హామానును చూసి నమస్కరించనందువల్ల ఈ వ్యక్తికి ఉరికొయ్య సిద్ధపరిచాడు. దయచేసి గమనించండి. చిన్న విషయమే. ఏ విషయం ఇది? చాలా చిన్న విషయం. ఈ చిన్న విషయాన్ని గురించి చివరికి ఏమయ్యాడు? ఉరికొయ్య సిద్ధపరిచాడు. దయచేసి గమనించండి. చిన్న లాజిక్ ఇది, చిన్న విషయం. ఒక చిన్న విషయం కోసం మరణ శిక్షకి గురి చేయబడ్డాడు. ఏంటి హామాను యొక్క ఉద్దేశం? ఈ దేశంలో ఉన్న యూదులందరినీ కూడా ఏమయ్యాడు? చంపేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయ్యో, వీళ్ళు మాట వింటలేదు, వీళ్ళు గర్విష్ఠులు, వీరు మమ్మల్ని చూసి ఏం చేస్తున్నారు? కనీసం వంగకుండా నమస్కారం కూడా చేయని అహంకారులయ్యారునని హామాను హృదయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తం ఏముందో తెలుసా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? దయచేసి గమనించండి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనంలో, రాజు ఆ సంగతి విని ఇంది నిమిత్తమై మొర్దెకైకు బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడుగుగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవుని స్తోత్రం. తాకీదు రాసి రాజముద్ర వేయించిన, రాజు చేత అనుమతి తీసుకున్న హామాను చాలా సంతోషపడుతున్నాడు. కానీ ఒక దినాన రాజుగారికి నిద్ర పట్టగా అక్కడున్న రాజ్య సమాచార గ్రంథాన్ని చదువుతూ ఉండగా హామాను యొక్క గొప్ప సంగతిని గ్రహించాడు రాజుగారు. అయ్యో, మొర్దెకై ఎలాంటి గొప్ప కార్యాన్ని చేశాడో, ఇంత గొప్ప కార్యం చేసిన ఈ వ్యక్తికి, ఈ మొర్దెకైకి ఏమైనా మనం సన్మానం చేశామా అని ఆయన రాజును పిలిచి అడిగినప్పుడు ఏమీ చేయలేదండి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయలేదన్నాడు. అప్పుడు చూడండి, అప్పుడు ఆవరణములో 4వ వచనం, అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించానని సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. చూసారా, ఆయన ఆలోచన నెరవేర్చుకోవటానికి వచ్చాడు. ఎవరు? హామాను. రాజు నగర్లోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన హృదయాలోచన నెరవేర్చుకోవటానికి వచ్చాడు. ఆయన హృదయాలోచన నెరవేర్చుకోవటానికి వచ్చాడు. కానీ అక్కడ ఏం జరిగింది? 5వ వచనంలో, రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలిచి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, హామాను యొక్క ఆలోచన వేరు. హామాను యొక్క ఆలోచన వేరు. ఆయన ఏదో చేయాలని రాజనగర్కి వచ్చాడు. రాజుగారు ఎవరున్నారని అడిగినప్పుడు, అయ్యా హామాను ఆవరణంలో ఉన్నప్పుడు ఆయన్ని లోనికి
రానియండి అని ఆహ్వానించినప్పుడు హామానుతో రాజుగారు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, రాజు గణపరచన అపేక్షించిన వానికి ఏమి చేయవలనో రాజు అతడిని నడగగా, హామాను నన్ను కాక మరి ఎవరిని రాజు గణపరచునని ఆపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతోనే ఇట్లనెను, రాజు గణపరచను ఆపేక్షించిన వారికి చేయదగినదేమనగా, రాజు ధరించు రాజవస్త్రములు, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకును రాజు కిరీటం ఒకటి తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచ నాపేక్షించు వారికి ఆ వస్త్రములు ధరించి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు, రాజు గణపరచు నాపేక్షించు వారికి ఈ ప్రకారము చేయదగినని అతని ముందర చాటించవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారము శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చేయమని హామానుతో ఆజ్ఞ ఇచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హామాను ఏమనుకున్నాడు, ఇదంతా నా కొరకేనేమో, ఈ ఘనతంతా నా కొరకే సిద్ధపరుస్తున్నాడు రాజు అనుకుంటున్నాడు. కానీ రాజుగారు ఏం చెప్పాడు, యూదుడైనా మొర్దెకైకి అలాగునే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటి కూడా విడవద్దు. మొత్తం రాజాజ్ఞ ప్రకారం చేశారు. చూసారా, హామాను ఆలోచన ఏమైంది, తలకిందులైంది. ఎవరినైతే అవమానపరచాలనుకున్నాడో, ఎవరినైతే రాజు ఎదుట దోషనుకు అనిపించాలనుకున్నాడో, ఎవరు ఎదుటైతే ఆయన ఉరి తీయాలనుకున్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, అభిషేకించి రాజవస్త్రాలు, గుర్రము, కిరీటము అన్నీ కూడా ఏం చేశాడు, మొర్దెకైకి సమర్పించాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు నీవు నేను మనందరం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఆ మాటల ద్వారా మన ఆలోచనలను ఏం చేసుకోవాలా, మార్చుకొని దేవుని వశములో జీవించటానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం చదివించింది. అందుకే దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుందాం. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును, ఒకని నడతలనియు ఆయన దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నేను అనుకుంటా నా నడతే నెంబర్ 1 అనుకుంటా, నేనే గొప్పోడిని అనుకుంటా, కానీ ప్రయోజనమేమీ లేదు. ఎందుకని, నాకు నేనుగా హెచ్చించుకొని గొప్పోడని చెప్పుకోవటంలో ఏమనుందా, ఏమి లేదు. నేను నా తప్పు నడిచినా కూడా నాదే కరెక్ట్ అనుకుంటా, నేను తప్పుగా నడిచినా కూడా నాదే కరెక్ట్ అనుకుంటా. అందుకని ఒకని నడతలు యెహోవాకి ఏమవుతున్నాయి, దేవుని స్తోత్రం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నా హృదయ ఆలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన
కలుగును. చక్కగా ఆలోచించి తప్పులేదు. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎదగాలయ్యా, నీ సన్నిధిలో నాయన అనేక రీతిలుగా ఆత్మీయంగా బలపడాలి ప్రభువా. నా ఆలోచనలు కాదు ప్రభువా, నీ ఆలోచనలతో నన్ను బలపరచయ్యా, నీ ఆలోచనతో నన్ను నడిపించయ్యా. ఆ రోజునైనా మొద్దుకైని ఉరి తీయాలని హామాను ఎంతగానో సంతోషించి ఆ ఉరికోయని సిద్ధపరిచాడు. కానీ రాజుగారు మొద్దుకై చేసిన మేలును బట్టి, మొద్దుకై చేసిన ఉపకారం బట్టి, మొద్దుకై చేసిన మంచి పని బట్టి మొద్దుకైకి రాజుగారి కిరీటాన్ని, రాజుగారి గుర్రాన్ని, రాజుగారి వస్త్రాలు ఇచ్చి ఊరేగించావు తండ్రి. నా ఆలోచనలు కాదయ్యా, నీ ఆలోచన నా కుటుంబంలో సఫలపరచయ్యా, నీ ఆలోచన నా బిడ్డల్లోకి నడిపించయ్యా, నీ ఆలోచన ప్రకారం నా బిడ్డలు జీవించాలయ్యా, నీ ఆలోచన ప్రకారం నేను జీవించాలయ్యా, నీ ఆలోచన ప్రకారం నా భర్త జీవించాలయ్యా, నీ ఆలోచన ప్రకారం నేను మందిరంలో నడవాలయ్యా. మందిరంలోనే కాదయ్యా, ఇంటి దగ్గర కూడా, సమాజంలో కూడా నాకిచ్చిన ఘనతని నేను మురికి చేసుకోకూడదు ప్రభువా అని మనకు మనముగా దేవుని ఎదుట సాగిలపడి ఏం చేయాలి? ప్రభుకి సమర్పణ చేయాలి. అందుకని హామాను యొక్క కోరిక, హామాను యొక్క ఆలోచన నెరవేరిందా? నెరవేరలా. ఎందుకని? హామాను యొక్క ఆలోచన ఒకనికి హానికరంగా ఉంది. అందుకని దేవుడు నెరవేర్చాడా? నెరవేర్చలా. వారి పిచ్చివాడా, నువ్వేదేదో ఊహిస్తున్నావు, నువ్వేదేదో చేయాలనుకున్నావు మొద్దుకైని, కానీ నువ్వేమీ చేయలేవు. అందుకని ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనందరికీ మంచి మనసు ఇచ్చాడు. దేవుడు మనందరికీ మంచి ఆలోచన ఇచ్చాడు. దేవుడు మనందరికీ మంచి కాళ్ళు చేతులు ఇచ్చాడు, మంచి హృదయ ఆలోచన ఇచ్చాడు. మన ఆలోచనలు ఒక కుటుంబానికి హానికరంగా ఉండకూడదు, ఒక వ్యక్తికి హానికరంగా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుద్ది? హామానుకు ఎలా అవమానం జరిగిందో అలాగా అందరికీ జరుగుద్ది. అందుకని దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు నరుని హృదయ ఆలోచనలు అనేకముగా పుట్టును, కానీ యెహోవాయే ఆలోచనల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి ఆయన మీద మనం ఏం చేయాలి? అందుకని అంటున్నాడు, యెహోవా ఆత్మలను పరిశోధించును, నీ పనుభారమును యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మన ఉద్దేశాలు సఫలమవ్వాలి, మనం చేసే పని ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం వేసే పంట మన కుటుంబానికి క్షేమంగా రావాలి, మనం కనిన మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ ఆలోచన, నా ఆలోచన, మనందరి ఆలోచన యెహోవాకు ప్రీతికరంగా ఉండాలి. చేసే ప్రార్థన చేస్తూనే ఉంటారు, మా వారం గుడికి వస్తూనే ఉంటాం, హృదయ ఆలోచనలు మాత్రం మారకపోతే ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. నీ కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ పిల్లలు దీవెనకరంగా ఉండాలి, నీ పొలం దీవెనకరంగా మారాలి, నీ ఇల్లు అనేకులకు ఆశ్రయంగా ఉండాలి. అనేకులకు ఆశ్రయంగా ఉండాలంటే నీ ఆలోచనలో దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులు కలుగు చేయను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. హామాను గర్వించాడా లేదా? గర్వించాడు. నన్ను రాజుగారు హెచ్చించాడు, నాకు ఉన్నతమైన పదవి ఇచ్చాడు, గర్వించాడు. చివరికి ఏం చేశాడు? రాజుగారు మరలా నాకు ఇవన్నీ ఇస్తున్నాడు, కిరీటం అనుకున్నాడు తనలో. కానీ ఎవరికి ఇచ్చాడు? యూదుడైన మొర్దెకైకి ఇలాగ చేయమని. అతనికే, ఎవరైతే హాని చేయాలని ఆలోచించిన వ్యక్తికే, ఎవరికైతే ఉరి తీసి శిక్ష వేయించాలని ఆలోచించిన ఆ వ్యక్తికే రాజు ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు ఆ వ్యక్తికి ఆజ్ఞాపిస్తే ఆ వ్యక్తి మరి హృదయంలో ఎలా ఉంటుందో తెలుసా అండి? అమ్మో, ఏంటి నేను ఉరి తీయాలని ప్లాన్ చేస్తే ఈ వ్యక్తిని నా కళ్ళ ముందే రాజుగారు గుర్రం ఎక్కాడు, నా కళ్ళ ముందే రాజుగారు వస్త్రాలు వేసుకున్నాడు, నా కళ్ళ ముందే రాజుగారి కిరీటాన్ని ధరించాడని ఆ హృదయ వేదన ఎలా ఉంటుంది? బాధగా ఉండదా?
ఉంటుంది. నేను చంపేయాలనుకున్నాను, కానీ దేవుడు ఆ బిడ్డని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ అంటున్నాడు దేవుని కృపను బట్టి. ఇక్కడ చూడండి, నా 6వ వచనంలో కృపా సత్యం వల్ల దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దోషాల కంట ఏం జరుగుద్ది? ప్రాయశ్చిత్తం. ప్రభువా, నేను ఎవరినో ఏదో చేయాలనుకున్నాను ప్రభువా, నా ఆలోచన తప్పయ్యా, నా ఆలోచన మార్చి నా కుటుంబాన్ని, నన్ను మరలా నీ సన్నిధిలో స్థిరమైన పునాదులుగా సిద్ధపరచాయని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. దేవుని పిల్లలారా, ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. అప్పుడప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, దైవ స్వరూప సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఎవరన్నా సంఘంలో తప్పులు చేస్తే వెంటనే వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేస్తారు. ఏదైనా తప్పుగా మాట్లాడతామా, నన్ను క్షమించని వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఆ ఇంట్లో వాళ్ళకి ఆమె అందరూ ఎదుట పట్టుకొని క్షమాపణ అడుగుతారు. దయచేసి గమనించండి, ఈ రాత్రికాల సమయమందు క్షమాపణ కలిగి జీవించడానికి దేవుడు ఏమన్నాడు? కృపాసత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఏమండి, అయ్యా నన్ను క్షమించు అంటే ఇంకెవడన్నా ఆ వ్యక్తి మీద చెడ్డ ఆలోచన చేస్తాడా? ఒకవేళ చేసాడంటే అతను కూడా హామాన్లాగా ఉండాల్సి వస్తుంది. అందుకని ఇక్కడేముందంటే కృపాసత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చూసారా? ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం కలిగిన హృదయం కలిగి ఉంటామో వెంటనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుద్ది? నన్ను క్షమించు అన్న ఆలోచన ఎప్పుడంటే, నిజమే నేను పొరపాటు చేశాను, నేను పొరపాటు మాట్లాడాను కాబట్టి నాది తప్పు అనుకని పోయి ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించమ్మా అని ఎప్పుడైతే అడిగామో ఆ వ్యక్తులనంట మనుష్యుల చెడు నడత నుండి తొలగిపోవుదురు. చూసారా? దేనివల్ల? ప్రాయశ్చిత్తం వల్ల. ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలిగిద్ది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు వెంటనే నీకు ప్రాయశ్చిత్తం కలిగిద్ది. నీ చెడ్డ నడక నీ నుండి, నా నుండి, మనందరి నుండి తొలగిపోద్ది. అప్పుడు నువ్వు పవిత్రపరచబడతావు. దేవుని స్తోత్రం. అందుకనే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఒకని ప్రవర్తన వలన యెహోవా ప్రీతికరమగునప్పుడు ఆయన వానికి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుడు మన శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు. ఎల్లప్పుడూ శత్రుత్వం చూపుతాడా? ఎల్లప్పుడూ శత్రుత్వంగా ఉండకూడదు. దయచేసి గమనించండి, శత్రువులను మిత్రులుగా చేసే దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనందరం పశ్చాత్తాపడి ఏ విషయంలోనే తొందరపడక, ఏ విషయంలో కూడా మనుషుల పైన హృదయ ఆలోచన చెడ్డదిగా చేయక యెహోవాకి అప్పగిస్తే శత్రువులు మిత్రులవుతారు. దేవునికి స్తోత్రం. అలాగనే మనందరం కూడా దేవుని వాక్యానికి లోబడి జీవించాలని ప్రభువుపేట మనం చేస్తూ, ఒక సేవకుడుగా నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఒక ఆత్మీయ సేవకుడుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, దేవుని కృపలో మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండి మిమ్మల్ని దేవుడు బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ఒకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, అయా ఇదిగో తండ్రి, నరిని హృదయ ఆలోచనలు అనేకములుగా పుట్టును, అది యెహోవా వల్లనే స్థిరమని వాక్యము ద్వారా సెలవిచ్చావు ప్రభువా. మేము ఈ లోకంలో ఎన్నో ఆలోచన చేస్తాం అయ్యా. ఈ లోకంలో
అనేకులపైన శత్రుత్వంగా ఉంటాం. కానీ ప్రభువా, శత్రువులను మిత్రులుగా చేసే దేవుడవు. ఏదో చేయాలని ఆశపడి మేము చేసిన వారికి నువ్వు మేలు చేసే దేవుడవు ప్రభువా. నువ్వు అన్యాయస్తుడు కాదు నాయన. నీ దగ్గర నీతి ఉంది తండ్రి, యథార్థత ఉంది ప్రభువా. ఆ యథార్థత నీతి ప్రకారం మమ్మల్ని జీవించమని మాకు జీవితకాలం మాకు ఆశ్రయ దుర్గమై ఉంటున్నావు ప్రభు. ఈ సంఘాన్ని బలపరచండి అయ్యా. సంఘంలో ఉన్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బలపరచండి అయ్యా. నీ దాసురాలు మహాలక్ష్మిని మీరు జ్ఞాపకం చేసుకొని అయా, గాయాన్ని మీరు మాన్పించిన ఆయన స్వస్థపరచు, ఆరోగ్యం దయచేసి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గృహాలు కట్టుకునే వారికి ఆర్థిక స్తోమత దయచేయండి. ఆయా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ప్రార్థన అనుభవం లేని వారికి ప్రార్థన అనుభవం దయచేయండి. క్షమాపణ లేని వారికి క్షమాపణ దయచేయండి. శత్రువులను మిత్రులుగా చేయమని మా ప్రార్థన ఆలకించిన ఆయన ఈ గ్రామాన్ని ఆశీర్వాదకరంగా రక్షణకరమైన మార్గంలో నడిపించి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.